మీరు చిన్నప్పుడు గనుక ఎక్కువగా ట్రామాస్ కానీ అండర్‌గో అయింటే, అంటే చాలా కష్టాలలో పెరిగినట్లయితే, లేదా మీరు చిన్నప్పుడు ఇంట్లో ఎక్కువగా అనారోగ్యం సమస్యలు, లేదా డబ్బుల సమస్యలు, రిలేషన్‌షిప్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఏమైనా ఉన్నట్లయితే, అది మీ ఇన్నర్ చైల్డ్‌లో చాలా లోతుగా ఆహ్, అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టే ఆ ప్రాబ్లమ్ మీకు ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యి వచ్చుంటుంది. ఇప్పుడు దాన్ని తీయాలంటే ఎలాగా? ఒక ఈజీ వే చెప్పనా మీకు? ఒకటి హీలింగ్స్ చేయించుకోండి. 1 మంత్ హీలింగ్స్. అలా లేదంటే ఇలా ఒక ప్రయత్నం చేసి చూడండి. హీలింగ్స్ చేసుకోగలిగితే ఫైన్. అలా లేదంటే మీ చిన్నతనంలో ఉన్న ఫోటో తీసుకోండి. మీకు ఒక 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలున్న ఆ లోపు ఉన్న ఫోటో. మీ ఫోటోని తీసుకొని, మీ ఫోటోలో మీ కళ్ళల్లోకే మీరు చూసుకుంటూ అప్పుడున్న ఆ ప్రాబ్లమ్స్‌కి మీరు సపోజ్ మీకు గనుక అప్పుడు ఇంట్లో డబ్బుల సమస్యలు ఉన్నట్లయితే, మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ, అప్పుడు ఇంట్లో ఉన్న సమస్యల వల్ల నీలో ఎక్కువగా ఎమోషన్స్ వేసేశాను. అందుకు నన్ను క్షమించు. నువ్వేం విన్నావో, నువ్వేం చూసావో అదంతా దానికి నేనే బాధ్యతను తీసుకుంటున్నాను. నీకు అంత బాధల్నిచ్చినందుకు దయచేసి నన్ను క్షమించు. నేనప్పుడు నిన్ను పట్టించుకోలేదు. నిన్ను పట్టించుకోవాల్సింది. కానీ అప్పుడు నాకు తెలీదు. నీకు బాధ కలుగుతోంది నీ లోపల అని నాకు తెలీదు. దయచేసి నన్ను క్షమించు. ఇప్పుడు నేను దానికి బాధ్యతను తీసుకుంటున్నాను. కాబట్టి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు అడుగుతున్నాను. ఏది ఏమైనా ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు. నాతో పాటే ఉన్నావు కాబట్టి ధన్యవాదాలు. ఇక నుంచి ఏది ఏమైనా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇలా మాట్లాడండి. మీ ఫోటోలో, మీ చిన్నతనం ఫోటోలో, మీ 8 ఇయర్స్ లోపు ఉన్న ఫోటోలో మీ కళ్ళల్లోకే చూస్తూ మీరు రోజు ఇలా మాట్లాడుతూ ఉండండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు ఆవలింపులొస్తుంది. ఆవలింపులొస్తోందంటే ఎక్కువగా లోపల బాధని దాచుకున్నారు. ఆ బాధ రిలీజ్ అవుతోంది అని అర్థం. సపోజ్ మీకిలా చేసి కూడా ఎన్ని రోజులు చేసినా మీకేమి ఫీల్ అవ్వట్లేదు అంటే హీలింగ్స్ చేయించుకోవాలి. ఎందుకంటే అది స్ట్రాంగ్‌గా ఇన్నర్ చైల్డ్‌లో గాయాలయి కూర్చొనేసాయి. ఆ గాయాలు మానాలంటే హీలింగ్స్ చేయించుకోండి. దానికి వాట్సాప్‌లో వచ్చి కనెక్ట్